అలా ఆకాశమార్గంలో ఎగురుకుంటూ ఉన్న ఈ శంకరుడితో పాటు ఆ రంగా కూడా చుట్టుపక్కల ఉన్న ఆ భయంకరమైన ప్రదేశాలను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇటు చూసిన భయంకరమైన పర్వతాలతో విచ్ఛిన్నమైన ఆకారాలతో ఉంటూ ఉన్నాయి. అది అంతా చూస్తూ రంగా ఈ శంకరుడితో, అరే శంకరా, ఏమిట్రా ఈ ప్రదేశమంతా భయంకరమైన ఏదో విచిత్రమైన కొండలతో ఉందే. అంతా ఎటు చూసినా భయంకరంగానే కనిపిస్తూ ఉందిరా. మనమింకా లోపలికి వెళితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఏంటో నాకెందుకో భయంగా అనిపిస్తూ ఉందిరా శంకరా. అరే రంగా, ఎంత భయమేసినా సరే మనం మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఎలాగైనా సరే అంబురుణ్ణి కలిసి వాణ్ణి జయించి ఆ డమరుకాన్ని సంపాదించి తీరాలి. లేకపోతే మనం ఇంతకాలం పడ్డ కష్టమంతా వృధా అయిపోతుందిరా. నీకుండగా నేనున్నాను కదా, నీకు ఎటువంటి ప్రాణహాని రానివ్వను. అవునవునరా శంకరా, నీ మీద నాకు నమ్మకం ఉందిలే. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఎటువంటి ఆపద వాటిల్లదని నమ్మకం నాకుంది. నన్ను కాపాడ్డానికి నువ్వున్నావు గదా, అందుకనే కళ్ళు మూసుకుని ధైర్యంగా నీ వెనకాల వచ్చేస్తున్నాను అని చెప్పి ఈ శంకరుడితో పాటు రంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఎగిరే పక్షి నేరుగా ఒక భయంకరమైన అగ్నిపర్వతం ముందుకు వచ్చి అక్కడ ఒక్కసారిగా ఆగింది. వీళ్ళిద్దరినీ కూడా నేలపైకి దించింది. వీళ్లతో ఆ ఎగిరే పక్షి, మానవులారా, మీరు వెళ్లవలసిన ప్రదేశం ఇదే ఆ భయంకరమైన అగ్ని ప్రదేశం. ఈ ప్రదేశం దాటి వెళితే పాతాళలోకానికి ఉన్న రెండో ద్వారానికి మీరు నేరుగా చేరుకోగలుగుతారు. మీకు సమయం పూర్తయిన తర్వాత, కార్యమంతా మీరు నెరవేర్చుకున్న తర్వాత నన్ను ఒక్కసారిగా తలుచుకోండి. నేను మీ ముందుకు ప్రత్యక్షమవుతాను. ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ యొక్క ఎగిరే వాహనం ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. వీళ్లకు ఎదురుగా ఇటు చూసిన భయంకరమైన అగ్ని పర్వతాలతో అగ్ని వెదజల్లుతూ ఉంది. కొండల్లోంచి అగ్ని జ్వలలతో చాలా వేడిగా భయంకరంగా అనిపిస్తూ ఉంది. ఈ శంకరుడు మాత్రం ఆ కొండల వైపు దీక్షగా చూస్తూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ రంగా తన స్నేహితుడితో, అరే శంకరా, ఏం చూస్తున్నావురా బాబు? ఈ అగ్నిపర్వతాలు ఎక్కడ ఏం పేలిపోతాయో అని చెప్పి గుండెల్లో ఒకటే భయంగా ఉంది. నువ్వు మాత్రం ఆ కొండవైపే దీక్షగా చూస్తూ ఉన్నావు. అంత అందంగా అక్కడ ఏం కనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అరే బాబు శంకరా, చెప్పరా అసలు ఇక్కడంతా ఏం జరుగుతుందో అని ఈ రంగా తన స్నేహితుడైన శంకరుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అరే, చెప్పిందంత అప్పుడే మర్చిపోయావేంటి? మనకా ప్రేతాత్మ ఏం చెప్పింది? ఈ యొక్క భయంకరమైన అగ్నిపర్వతం దగ్గర ఆ భయంకరమైన అంధురుడి యొక్క చెల్లెలు ఎవరో ఉంటారని చెప్పాడు కదా. ఆమె చాలా ప్రమాదకరమని చెప్పాడు. అందుకనే ఈ నలుపక్కల ఎక్కడుందో అని గమనిస్తూ ఉన్నాను. ఆమె మనపై ఎప్పుడైనా సరే, ఏ క్షణానైనా సరే మనపై దాడికి దిగవచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండు. నీ చుట్టుపక్కల నలుపక్కల చూస్తూ ఉండు. ఏ ఒక్క చిన్న శబ్దం వచ్చినా నాకు వెంటనే చెప్పు. ఎందుకంటే ఆమె చాలా ప్రమాదమని చెప్పాడు. జాగ్రత్తగా ఉండు మిత్రమా. అవునురా శంకరా, నిజమే. నేనా మాట మర్చిపోయాను. నిజంగా నువ్వు లేకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవిరా. అయినా దానికి ఏం పని లేదా ఏంటి? ఇలా అగ్నిపర్వతాల్లో మధ్యలో ఉండడం ఏంటో నాకర్థం కావడం లేదు. అయినా సరే, ఈ యొక్క పాతాళలోకంలో ఎన్ని భయంకరమైన వింతలు కొత్త కొత్తవి కనిపిస్తూ ఉంటాయా? నాకిదంతా చూస్తూ ఉంటే మన చిన్ననాటి సినిమాలో బేతాళుడిని చూసినట్టు విధంగా ఉంది. ఎందుకోరా బాబు, నాకు ప్రతిక్షణము ఒక వింతే కనిపిస్తూ ఉందిక్కడ. సరే రంగా, నువ్వు భయపడకు. ఆ పిశాచి కళ్ళకి మాత్రం కనిపిస్తే నాకు మరుక్షణమే చెప్పు. తీక్షమంగా చూస్తూ ఉండు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఎక్కడినుంచో ఒక్కొక్కసారిగా అగ్నిశిలకాలు వాళ్లపైకి పడుతూ ఉన్నాయి. అది చూస్తూ ఈ రంగాతో పాటు శంకరుడు కూడా ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. రంగ మాత్రం, అరే అయ్యో బాబోయ్, ఎవరో అగ్నిజలకలు మన పైకి విసురుతూ ఉన్నారా. నాకు తెలిసి ఆ యొక్క అంధురుడి చెల్లెలే అయ్యుంటుంది. అమ్మో ఎక్కడున్నావమ్మో, కాసేపు ఆ అగ్ని విసరడం ఆపి నాకు ఎదురుగా రా అని ఈ యొక్క రంగ చాలా భయపడుతూ అరుస్తూ ఉన్నాడు. కాని ఆ యొక్క అంధురుడి చెల్లెలు మాత్రం అదృశ్య రూపంలోనే వీళ్ళ ఇద్దరిపైకి
అగ్నిని వర్షిస్తూ ఉంది. పాతాళలోకంలో ఉన్న ఆ భయంకరమైన అంధుడు తన శిష్యులతో ఇలా అంటున్నాడు: ఒరే శిష్యా, మన పాతాళలోకంలోకి ఎవరో మానవులు ప్రవేశించారు. వాళ్లల్లో ఒకరిని పట్టి, వీలుంటే ఇద్దరిని పట్టి ప్రాణాలతో తీసుకురండి. ఒకవేళ వీలు కాకపోతే మన పాతాళలోక నియమం ప్రకారం వాళ్ళని అక్కడికక్కడే చంపి దూరంగా విసిరేయండి. వాడు పాతాళలోకానికి ప్రవేశపెట్టిన మరుక్షణమే మనపై ఆరా తీయడం మొదలుపెట్టాడు. వాడు గనక ఇక్కడికి నేరుగా వస్తే ఇక ఈ ధమరకం ఉన్న సంగతి మానవాళికి తెలిసిపోతుంది. జాగ్రత్త, త్వరగా వెళ్ళండి, ఇది నా ఆదేశం అని ఆ మాంత్రికుడు తన అనుచరులతో చెప్పాడు. ఆ మాటలు విన్న అనుచరులిద్దరూ, అరే, పాతాళలోకానికి రాజైన నీవు ఇలా భయపడిపోతూ ఉన్నారా? కేవలం అల్పమానవులు ఇద్దరు వస్తే వాళ్ళకి భయపడి మీరు మమ్మల్ని పంపించడం మాకు అస్సలు నచ్చడం లేదు గురూ. వాళ్ళని రానివ్వండి, ఇక్కడే మీ కళ్ల ముందే వాళ్ళని చంపి తినేస్తాం. అంతేగాని వాళ్ళు చోటికి మనం వెళ్లటం ఎందుకండి? మానవులేని రానివ్వండి, ఇక్కడే వాళ్ళని చంపి తినేద్దాం. అల్పజీవులారా, వస్తున్నవాడు సామాన్యమైన మానవుడైతే అలాగే నిశ్చలంగా ఉండేవాడిని. కాని వాడు పరమశివుడి మహాప్రసాదుడు. అతని పేరు శంకరుడు. అతని దగ్గర పరమశివుడి యొక్క శక్తులతో కూడిన ఎన్నో ప్రవింధనాలు ఉన్నాయి. వాటినన్నింటినీ మన మీద గనక ప్రయోగిస్తే ఇక మనం శక్తులన్నీ పూర్తిగా నశించి అల్పజీవుల వలె మారిపోతాం. కనుక నేను చెప్పిన విధంగా చెయ్యండి, వెళ్ళండి. ఇదిలా ఉండగా ఈ యొక్క మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ రెండు పిశాచులు కూడా ఎగురుకుంటూ ఆకాశంలో వస్తూ ఉన్నాయి. సరిగ్గా అగ్నిపర్వతం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళిద్దరినీ చూశాయి. ఈ యొక్క శంకరుని చూస్తే ఏదో శక్తివంతమైన మానవుళ్లా కనిపించాడు. కాని ఆ పక్కన ఉన్న రంగా మాత్రం సామాన్య మానవుళ్లా కనిపించాడు. వెంటనే ఈ రెండు పిశాచాలు ఒక్కసారిగా ఆ రంగాని ఎత్తుకుని ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతూ ఉన్నాయి. రంగా హడలిపోయి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఒరే శంకర, శంకర, నన్ను కాపాడు! ఏదో పిశాచాలు నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒరే శంకర, నన్ను కాపాడు అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈ శంకరుడు మాత్రం చాలా కంగారు పడుతూ ఉన్నాడు. కాని ఈ యొక్క శంకరుడికి చాలా దూరంగా ఆ పిశాచాలు రంగాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. అదంతా చూస్తూ శంకరుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో పరమేశ్వర, నాకు చేదోడుగా వచ్చిన నా స్నేహితుణ్ణి ఈ పిశాచాల పాలు చేశాను. దయచేసి నాకు సహాయం చెయ్యు. నా స్నేహితుణ్ణి నాకు తిరిగి మళ్ళీ రప్పించు. అయ్యో పరమేశ్వర, లేకపోతే నా ప్రాణాలు కూడా బలి తీసుకో పరమేశ్వర అని ఈ యొక్క శంకరుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ ఆర్తనాదాలన్నీ నేరుగా ఈ ఊరి చివరన ఉన్న శివలింగం వద్దకు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఆ శివలింగంలోంచి ఒక మాయావాణి వినిపిస్తూ ఉంది. శిష్య పక్షిరాజా, శంకరుడికి సహాయం అవసరమవుతుంది. తన స్నేహితుడిప్పుడు ప్రాణగండంలో ఉన్నాడు. వాడిని రక్షించి నేరుగా శంకరుడి వద్దకు తీసుకుని వెళ్లి శంకరుడికి అప్పగించిరా. అంతేకాదు, తన తల్లిదండ్రుల గురించి కూడా చాలా భంగపడుతూ ఉన్నాడు శంకరుడు. వాళ్ల తల్లిదండ్రులు కూడా ఈ శివలింగంలో ఉన్నారని చెప్పి సమాచారం అందించిరా. వెళ్ళు శిష్య, వెళ్ళు, త్వరగా వెళ్ళు.